COVID-19 వల్ల అందరూ ఒక పక్క నాన్నకు ఒక పక్కే చూస్తారు. బట్ ఇంకొక పక్క చూస్తే జనాలకి అవగాహన పెరిగింది. అంటే ఇఫ్ యూ థింక్ ఇన్ ద పాజిటివ్గా చూస్తే కనుక ఊపిరితిత్తుల మీద శ్రద్ధ తీసుకోవటము మేము చూస్తున్నాము. మాస్కులు పెట్టుకోవడం చాలా ఇంప్రూవ్ అయింది చూస్తున్నాము. చాలామంది కోవిడ్ టైంలో మేము మాస్కులు పెట్టుకుంటే మాకు ఎలర్జీ రాలేదు, తుమ్ములు రాలేదు, పిల్లలు కూడా ఇన్ఫెక్షన్లు ఏం లేవు, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేవి మనకు లేకుండా ఉన్నాయి అని చెప్పి మాకు చాలామంది చెప్పారు. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, మనం దగ్గినా కానీ తుమ్మినా కానీ డ్రాప్లెట్స్ ఉంటాయి, అవి వెళ్ళి మన నుంచి పక్కన వాళ్ళకి వెళ్తాయి. సో దీన్ని కూడా మనం కట్ ఆఫ్ చేయడానికి వీలవుతుంది. ఎస్, కోవిడ్ వల్ల కొన్ని లక్షణాలు కొన్ని చూస్తున్నాము, ఒక రీసెట్ అయినట్టు అయింది బాడీస్లో, చాలామంది బాడీస్లో. బట్ ఆ చాప్టర్ అనేది మనకి అయిపోయిందండి ఇంకా కోవిడ్ అనేది. సో ఇప్పుడు చాలామంది నాకు చెప్తారు కోవిడ్ ముందు మంచిగా ఉన్నాము, కోవిడ్తో ఇట్లా ఉన్నాము అట్లా ఉన్నామని. కొంత వాస్తవం ఉంది వాళ్ళు చెప్పే దాంట్లో, కొంత ఏంటంటే మనకు అందరికీ ఒక ఇదైపోయిన తర్వాత దానివల్లేనేమో అని అన్ని దానికి అట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. అప్పుడు ఎవరికైతే ఊపిరితిత్తులు బాగా డ్యామేజ్ అయినాయో వాళ్ళని ఇప్పుడు చూస్తే కనుక, ఇప్పుడు మేము ఎక్స్రేలు కానీ ఏమైనా చూస్తే కనుక అప్పుడు మనకి 25/25 లేకపోతే అంత స్కోరు ఉన్న వాళ్ళు కూడా, కొరాట్ స్కోరు అవన్నీ CT/CVT స్కోర్ అన్నీ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ చిన్న చిన్న ఫైబ్రోసిస్ తప్ప మిగిలిన రంగంతా రికవరీ అయిపోయిందండి. మన లంగ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి మనకి లంగ్ ఫంక్షన్ టెస్ట్ స్పైరోమెట్రీ ఉంది. అది కాకుండా ఇంపల్స్ ఆసిలోమెట్రీ అంటాం. మనం గట్టిగా వదలకపోయినా, ముసలి వాళ్ళు ఉన్నా, కదలలేకపోయిన వాళ్ళు ఉన్నా కానీ అక్కడికి చిన్నపిల్లల్లో కానీ లేదా అంత టెస్ట్ అర్థం చేసుకొని ప్రయత్నం చేయలేని వాళ్ళలో కానీ వాళ్ళు IOT అంటే ఇంపల్స్ ఆసిలోమెట్రీ FOT అంటాం. సో ఈ టెస్ట్లు ఉన్నాయి. దీనివల్ల మనకి గుండెకి ECG 2D అట్లాగా మనకి తెలుస్తాయి. ఎర్లీ ILDs తెలుసుకోవాలన్న DLCO అనే ఒక టెస్ట్ ఉంటుంది. సో లోపల డిఫ్యూజన్ ఎట్లా అవుతుంది, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మనకి ఎట్లాగా ఎక్స్చేంజ్ అవుతున్నాయి, ఇవన్నీ మనకి తెలుస్తాయండి. సో మన ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయి అని తెలుసుకోవటానికి మనకి ఇప్పుడు మంచిగానే టెక్నాలజీ ఉంది, విచ్ విల్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ అవర్ లంగ్స్ బెటర్. అంటే మన ఊపిరితిత్తులు ఎట్లా పనిచేస్తున్నాయి అనేది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.